ఇది మాత్రం మంచి కాపు దగ్గర ఉన్నది. కాయ కాయ పొడుగు, నల్లి గిట ఏం లేదు, ఆకు మచ్చ లేదు. ఇప్పుడు ఏరే తోట ఇప్పుడు ఏరేలే. ఇప్పుడు దానిగా కింద అడుగున చూస్తే తాలకాయలు రాలే, ఇంకా కాయలు రాలేదు, తాలకాయలు లేవు. ఇతనం మంచిది, ఇది నెంబర్ 1 ఇతనం. తాళ అయితే మాత్రం అసలే లేదు. తోట మొత్తం తిరిగి చూసారా? మొత్తం తిరిగినా, అక్కడి నుంచి తిరిగినాం. పర్వాలే, దిగుబడి గట్టిగా వచ్చింది. గట్టిగా ఇది దగ్గర దగ్గర 36-38 క్వింటాల దాకా అవుతుంది ఎకరానికి. 36, 37, 8 అయింది కరెక్ట్గా. అంతా కాయ ఇది ఏం లేదు, మొత్తం మిర్చి, ఫుల్ ఉన్నది మిర్చి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తోట పండిస్తున్నారు? నేను పెళ్ళి చేసుకోకముందు దగ్గర దగ్గర 45 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల నుంచి అవుతుంది? 45 అవుతుంది నాకు. ఇప్పుడు 78 సంవత్సరాలు. అయినా కానీ తోట మంచిగా పర్వాలే. మరి ఇప్పుడు ఈ విత్తనం గురించి ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఈ విత్తనం ఇది ఏం విత్తనం తెలవలే. ఇదే విత్తనం ఏడ పెడతారు కానీ ఇదే వేసుకోవాలి. ఇది హైబ్రిడ్ విత్తనం అని చెప్తున్నారు. సఫల్ కంపెనీ అంట, ఇది భీష్మ 36 అని చెప్తున్నారు. మరి అసలు నాటు విత్తనాలు కాను మరి ఈ విత్తనాలకి తేడా ఏంటి, అసలు ఏం గమనించారు? ఇదా నాటు విత్తనం అది చిన్న ఎడం, ఆకుల మీద బాగా మచ్చ వస్తుంది, ఆకు కూడా కాయ కూడా మచ్చ వస్తుంది. ఇంట్లో ఇది కాయ పొడుగుంది, మచ్చ లేదు, ఇంకా పిందె వస్తూనే ఉన్నది. కాపు టెప్పుల మీద టెప్పులు వచ్చింది. ఎన్ని టెప్పులు అంటే 1, 2, 3 టెప్పులు వచ్చింది. ఇది 3 స్టెప్పులు వచ్చింది. 3 వచ్చింది. 3 టెప్పులు కాయలే పడ్డాయి. అడుగు భాగం కాయ పడ్డది కానీ దీనికి తాళ రాలే అసలు. ఇప్పుడు దీనికి అసలు తాళే రాలే, తాళ అనేది లేదు, మచ్చ ముచ్చటే లేదు, ముడత కానీ. ఎవరైనా ఈరోజు దీనికి మాత్రం నమ్మేసుకోవాలి. విత్తనానికి నమ్మి కంపల్సరీ వేసుకోవాలి. మీరు భరోసా ఇస్తారా ఈ విత్తనం? భరోసా డౌటే లేదు అసలు. ఎవడో వాళ్ళకోళ్ళు మాట్లాడతాడు కానీ ఇతనానికి ఢోకా లేదు. నమ్మకమైన ఇతనం ఇది, పర్వాలే. దీనికి మేము కొత్తగా పెట్టినాం సార్. ఇతనం మా అల్లుడు తెచ్చిండు, మా తమ్ముడు తెస్తే సార్ ఇదే పెడుతుకున్న అక్క, ఇది మనం కొత్త ఇతనం పెడదాం, ఎట్లా కాస్తుంది ఏం చేస్తుంది అని ఒక ఎకరం వేసినా, ఒక ఎకరం వేసినాం సార్. ఇలా వేస్తే ఇప్పుడు మేము కూడా మందు కొట్టుకున్నాం మంచిగా, మందు వేసుకున్నాం సార్ టైంకు. అయితే ఇట్లా కాసింది సార్. ఇప్పుడు మరి ఎట్లా తోట మొత్తం కూడా ఇట్లానే ఉందా, ఒకే రకంగా ఉందా? అంతా మీరు చూసి రారు సార్. మేమైతే అలా ఈ అబద్ధం చేస్తాం, మీరు చూస్తే తెలుస్తుంది సార్, మేము చెప్తే తెలుస్తుందా? అంటే మీ తాండాలో ఎవరిని అడిగినా గానీ ఇక్కడ ఈ తోట మంచిగా ఉంది, అక్కడికి వెళ్ళాం అని చెప్తే మేము ఇక్కడ రావడం జరిగింది. అదే సార్, మీరు వాళ్ళు తండ్రులు చెప్పారు సార్, వాళ్ళు చెప్పినది వింటే మీకు మంచిగా ఉంటుంది సార్. మేము చెప్తే మీరు నమ్మకం పట్టరు కదా సార్. అందుకనే తోట అంతా చూసి రారు సార్. తోట అంతా చూసి వచ్చి మీరే మాట్లాడుకోరు, మీరే చూడు సార్. నేను చెప్తే తోట గింత కాసింది, మళ్ళా ఏం బాగా మాటలు చేసినా అంటారు సార్ అని మేమేమంటాలే సార్. మీరు చూసి వచ్చి మాకే చెప్పాలి సార్, ఇట్లా కాసిన రైతు ఇట్లా పండించని. ఇప్పుడు గత ఏడాది వేసిన విత్తనానికన్నా మరి ఇప్పుడు వేసిన విత్తనానికి ఈ విత్తనం మంచిగా ఉంది సార్. ఏం తేడాలు అసలు ఏం చూసారు ఇది సార్? ఇప్పుడు మేము కూడా అంత ముందు వేసినాం సార్. వేస్తే నిరుడు అయితే మేము 5 ఎకరాలు వేసుకున్నాం సార్. 5 ఎకరాలు వేస్తే 50 గంటలు కూడా పండలేదు సార్. అయితే ఇప్పుడు 2 ఎకరాలు వేసుకున్నాం. ఇది పండదా కొత్త ఇంతనం అని చూసినాం సార్. అయితే మంచిగానే ఉంది సార్. ఇప్పుడు వారానికి ఒకసారి మందు కొట్టినాం, నల్లి తట్టుకుంది, ఏడైనా గుబ్బ ఉందా, ఏడైనా నల్లి ఉందా, మీరంతా చూడరు సార్. ఇక ఎట్లా ఉంది తోట నీట్గా. అంటే చాలా వరకు వారానికి 2-3 సార్లు కూడా మందులు కొడుతుంటారు మీరు. మేము అట్లా కొట్టలేదు సార్, వారానికి ఒకసారి కొట్టినాం. వారానికి ఒకసారి కొట్టినాం. ఇంకా ఎక్కువ 9 రోజుల్లో ఇంకా కూడా కొట్టినాం సార్. ఒక్కొక్క టైం మాకు పని తగిలినప్పుడు వారానికి 9 రోజుల 10 రోజులు కూడా కొట్టినాం సార్. ఎంత అంటే ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుంది మొత్తం? ఇప్పుడైతే ఎకరం సార్, మేము అప్పుడు నిరుడు అయితే 10 క్వింటాలు కూడా బండారు సార్. ఇప్పుడైతే 30 అవుతుంది అంటారు సార్. 30 అవుతుందా? నమ్మకంగా ఇక పచ్చికాయలు కింద నుంచి పైన. ఈ తాలుగాయలు కూడా పెద్దగా అసలు కనపడ్డట్లుగా లేదు సార్. తాలుగాయలు కానీ లేకుంటే ఎదుగుదల కూడా మొత్తం మీ హైట్ ఉంది, మీ ఎత్తు దగ్గర నా హైట్ ఉంది సార్. ఇప్పుడు చూసి ఏమంటారు సార్ అంటే, ఇలా ఒక గింత కూడా పై దొక్కలేదు సార్, ఎట్లా మందు కొట్టారు అంటారు సార్ మా తండ్రులు వచ్చి. ఎట్లా మందు కొట్టిరు, డోన్ తోని కొట్టిరా, మీరే కొట్టిరా అంటారు సార్. అయితే మేము డోన్ కూడా ఇప్పుడు ఇంతవరకు పెట్టలేదు సార్, మేము కొట్టినామే అన్నాం సార్. తోట చూసిన వాళ్ళంతా స్టార్ట్ అవుతాం సార్. ఇలా ఎట్లా తిరిగిరు, ఎట్లా కొట్టిరు సార్, మీరు మందు గింత కూడా పై దొక్కలే, ఇలా ఎట్లా తిరిగిరు, ఎట్లా నీళ్ళు కట్టిరు అంటారు సార్.
అయితే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమందికి ఈ విత్తనం కొనుక్కోవాలనుకుంటారు కదా, ఆ. వాళ్ళకి మీరు భరోసా ఇస్తారా, నమ్మకంగా చెప్తారా? నమ్మకంగా చెప్తాం సార్. వాళ్ళు నచ్చితే పెట్టుకుంటారు, నచ్చకపోతే మేము కూడా ముందుకు ఇంకా 2 ఎకరాలు పెంచుకొని పెట్టుకుంటాం సార్. ముందుకు 2 ఎకరాలు పెంచి పెట్టుకుంటారు. ఆ. నమ్మకం ఇస్తారా మీరు ఈ విత్తనం వాడుకోవచ్చు పెట్టుకోవచ్చు అమ్మా అని? చెప్తాం సార్. వాళ్ళ మాట వినుకుంటే మాత్రం మేమే ఎక్కువ పెట్టుకుంటాం. మళ్ళీ మీరు ఎక్కువ ఇగో ఇది అట్లా బండింది మాది అని చెప్తాం సార్. వాళ్ళు వినుకుంటే మాది మేము పెట్టుకుంటాం. అలాగే మనకి ఏం బదిలాడే లేదు కదా సార్. ఓకే. అంటే వింటారు లేకపోతే లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినా వాళ్ళు పెట్టుకుంటారు, మన ఇష్టం వచ్చినా ఇంకో ఎకరం మనం పెంచుకుంటాం. ఓకే. క్రాప్ అయితే బాగానే ఉంది. 40-40 క్వింటాలకు వస్తాయని నమ్ముతున్నాం. వస్తాను 40 క్వింటాలు అయిద్ది ఒక తాలకాయ. కానీ ఇంక చూడండి ఏదో ఒకటి చివరికి పచ్చికాయలే అందులో సగానికి సగం ఉన్నాయి ఇంకా. ఓకే. అవును. భీష్మ 36 ఓకే. బాగుంది. తీసుకున్న రైతులకు నేను చెప్పేది ఏంటంటే దీనివల్ల వేరే సీడ్ కాకుండా దీన్ని మనం ప్రమోట్ చేయడం అనేది మన విషయం కాబట్టి వేరే రైతుకు చెప్పడం అనేది నమ్మకం చెప్తున్నాను. ఇది నా తోట చూసుకోండి, బ్రహ్మాండం ఉంది. అది కాకపోతే లోపలికి వెళ్ళని చూడండి, క్రాప్ బాగుంది. ఇంకా 25% పండుతుందన్న 75% పచ్చికాయ ఉంది ఇంకా ఇప్పటి వరకు. మార్చి 6 వరకు అయినా కానీ మార్చి ఎడిటింగ్ వరకు కూడా ఇది తోట ఏప్రిల్ వరకు ఉంటుంది. ఓకే. ఇంకా కూడా కాపు కాసే అవకాశం ఉంది. పైన ఒక నల్లి కానీ సో ఏది లేదు. బాగుంది సీడ్ అయితే. ఎట్లా మెయింటైన్ చేశారా ఇంతవరకు కూడా నల్లి లేకుండా? మామూలుగా చిన్న మందులు కొట్టాకుండా సీడ్ది వేరే సీడ్ కంటే ఈ సీడ్ కొద్దిగా బాగుందని నా ఆలోచన అయితే. ఓకే. సీడ్ అంటే మంచి విత్తనం వేసుకున్నారు కాబట్టి మీకు ఇట్లా ఎక్కువ దిగుబడి వచ్చేలాగా. నేను పెట్టుబడి కూడా పెద్దగా పెట్టలేదు దీనికి. 30,000 అయినాయి అంతే. పై మందులకు కాంప్లెక్స్ కొన్ని పెట్టాను మామూలుగా వేసుకునేటట్టు. అది క్రాప్ కూడా బ్రహ్మాండంగా ఉంది ఇప్పటి వరకు. ఓకే. మీరు భరోసా ఇస్తారా ఈ విత్తనం వేసుకోవచ్చు ఈ వీడియో చూసేటోళ్ళు ఒకవేళ కావాలంటే అని? 100% వాళ్ళు మార్పు చేర్పు లేదు. 100%. 100% కావాలంటే చూసుకోండి అని చెప్పండి ఆ మనుషులు వచ్చి. ఈ చెట్టు ఒకటే అని కాదు, ప్రతి చెట్టు ప్రతి చెట్టు. అది నేను రైతులకు ఇచ్చే సలహా ఏంటంటే భీష్మ 36 వేసుకుంటే బాగుంటుంది నా ఆలోచన.